వెల్కమ్ టు ద పార్ట్ 4 ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా సిరీస్. కాలగర్భంలో కలిసిపోయిన ఒక మహిళా ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఈ రోజు నేను మీకు చెబుతాను. ఒక్కో అడుగుకు ఒక్కో బుల్లెట్ శరీరంలోకి చొచ్చుకెళ్తున్నా వందే మాతరం అంటూ ముందుకెళ్లి సగర్భంగా మృత్యువును స్వీకరించిన 73 ఏళ్ల మహిళ కథ ఇది. హర్ నేమ్ ఇస్ మాతాంగిని హజ్రా. 1869లో బెంగాల్లో జన్మించిన హజ్రాకు 12 ఏళ్లకే ఒక వృద్ధుడితో పెళ్లి జరిగింది. 18 ఏళ్లకే ఆమె విడో అయ్యారు. ఆ తర్వాత సమాజ సేవ చేస్తూ జీవితాన్ని గడిపారు. గాంధీ ప్రసంగాలతో ఇన్స్పైర్ అయ్యి స్వాతంత్ర పోరాటంలో చేరారు. అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. ఇక 1942లో గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో బెంగాల్ అట్టుడికింది. వందలాది మంది బ్రిటిష్ పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. వారిలో మాతంగిని హజ్రా ఒకరు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ముందుకు కదిలారు. అడుగేస్తే చంపేస్తామని పోలీసులు బెదిరించారు. హజ్రా వినలేదు. ఆమె శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె ఆగలేదు. ఈసారి బుల్లెట్ల వర్షం కురిసింది. వందే మాతరం అంటూ జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఆమె పడిపోయారు. ప్రాణాలు కోల్పోయారు. సెల్యూట్ టు దిస్ లేడీ. ఫ్రీడమ్ ఫైటర్స్ సిరీస్ పార్ట్ 3 ని చూసేందుకు కింద లింక్ ని క్లిక్ చేయండి.